హాయ్ అండి. ఎయిత్ మంత్ బేబీ ఫుడ్ ఏం చెయ్యాలన్నదని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఏంటంటే మన ఇంట్లోనే ఉండే అన్ని రకాల సరుకులతో చేసుకున్నది. అన్ని రకాల పప్పులతో, అన్ని రకాల పప్పులు బాగా డ్రై చేసుకొని, మిక్స్ చేసుకొని, పౌడర్‌లా తయారు చేసుకొని, బాయిల్ అయిన వాటర్‌లో వేసుకొని కలుపుతూ ఉండాలి. అలాగా కలుపుతూ ఉంటే అది ముద్దగా అవ్వదు. ఇది పెట్టడం వల్ల పిల్లలకి చాలా హెల్తీ అండి. ఆరోగ్యంగా ఉంటారు. ఇంకా డైజెషన్ అన్నీ ఫ్రీగా అవుతాయి. ఫ్రీగా మోషన్ కూడా అవుతది. ఇలా ఎప్పుడైతే బబుల్స్ ఒస్తాయో అది రెడీ అయిపోయినట్టుగాని ఇదైతే లాస్ట్‌కి రెడీ అయిందండి. ఇక రెడీ అయిన తర్వాత కొంచెం వేడిగా ఉంటది కదా! చల్లగా అయిన తర్వాత మా పాప అయితే చాలా ఆకలేస్తుంది. మా మమ్మీ ఎప్పుడు పెడతదా అని చూస్తుంది. లాస్ట్‌కి తనైతే టేస్ట్ చేసింది. మా పాపకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా కావాలని స్పూన్ కూడా లాగేసుకుంటుంది ఈ పాప. మీ పిల్లలకి కూడా ఇలా ట్రై చేయండి. బయట ఫుడ్‌కి ఎక్కువగా ప్రిఫరేషన్ ఇవ్వకండి. ఇంట్లోనే ఫుడ్‌కి. ఇదైతే లాస్ట్‌కి మా పాప బాగా టేస్ట్ చేసింది. తనకైతే బాగా నచ్చింది. మీరు కూడా మీ పిల్లలకి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే. బాయ్.